హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డ్రెస్సెస్లో ఎలాంటి డిజైనర్ వేర్ కలెక్షన్ ఉందో చూద్దాం. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు, ఈరోజు డ్రెస్సెస్లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ డ్రెస్సెస్, పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చందేరి క్లాత్ ఉంది, ఇది మెటీరియల్ చందేరి మెటీరియల్. చందేరి ఓకే, టోటల్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్, పైన వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్లో ఉన్నది వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ అలాగే ఇక్కడ స్టైలిష్గా ఒక 3 బటన్స్ కూడా ఇచ్చారు. నెక్ ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా నెక్ కూడా ఇచ్చారండి. మొత్తం ఈ నెక్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్ పైన ఫుల్ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అలాగే షోల్డర్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర 2 సైడ్స్ కూడా మనకి బనారస్ మెటీరియల్ ఇచ్చారు. దీని మీద గోల్డ్ కలర్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఉంది. ఇక్కడ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్లో కలీస్ తీసుకున్నారు. మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చింది. కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 3 వేరియేషన్స్ చూపించారు. పర్పుల్ కలర్తో ప్లెయిన్ ఒక బార్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం గోల్డ్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు, మ్యాంగోస్ అండ్ క్రీపర్ టైప్లో. తర్వాత కింద వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్తోనే ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. బ్లూ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి ఓకే 2 కలర్స్. షోల్డర్ పార్ట్లో మనకి దీనికి పర్పుల్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ మిడిల్లో అంతా కూడా మనకి పర్పుల్ కలర్ యూస్ చేశారు. మొత్తం నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి టోటల్ డ్రెస్ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే సింపుల్గా మనకి గోల్డ్ కలర్తో షిమ్మర్ చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. 4 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. కాటన్లో ఉంది, అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ప్యూర్ కాటన్ మెటీరియల్తో ఇచ్చారు. మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చిందనమాట. అంటే మనకి 2 వెరైటీస్ ఇచ్చారు. పైన టాప్ అంతా ఆరెంజ్ వచ్చింది, బాటమ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ వచ్చింది. చున్నీ వచ్చేసి మనకి 2 కలర్స్, మనకి బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే వచ్చిందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ అండి ఇది 4390 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది షైనింగ్ కాటన్లో ఉంది. ఇది ఫుల్ లెంత్ ఫుల్ అంబ్రిల్లా కట్ స్టైల్లో వచ్చింది. మొత్తం టోటల్ కూడా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే స్టైలిష్గా మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనకి బీడ్స్ డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది. అలాగే కుందన్స్ని కూడా మనకి గోల్డ్ కలర్తోనే ఇచ్చారు. మ్యాంగో డిజైన్ అది కూడా మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే వస్తుందండి ఈ డిజైన్. ఇంకొక 1 సైడ్ మొత్తం కూడా ఒక చిన్న బోర్డర్ లాగా ఇట్లా క్రాస్ లైన్గా కింద వరకు మనకి కింద బోర్డర్ వరకు కూడా అటాచ్ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. ఫుల్ కలీజ్ వస్తుంది. 2 సైడ్స్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మీకు సన్నటి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని 2 సైడ్స్ హ్యాండ్స్కి కూడా కంటిన్యూ చేశారు. అలాగే ఫుల్ అంబ్రిల్లా కట్ ఇచ్చారు. స్టైలిష్గా 1 సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా మనకి థ్రెడ్ ఇచ్చేసి కింద మనకి దానికి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారనమాట. సింపుల్గా చిన్న చిన్న హ్యాంగింగ్ బాల్స్ మళ్ళీ సేమ్ కలర్ అంటే గోల్డ్ కలర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే సింపుల్గా మనకి లోపల ఇక్కడ థ్రెడ్ వర్క్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఈ కలర్స్ అన్నీ వచ్చే విధంగా మనకు ఒక బోర్డర్ తీసుకున్నారు. ఇది కూడా మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన కలర్స్ థ్రెడ్స్తో మనకి వర్క్ చేశారనమాట. చాలా డిఫరెంట్ లుక్ ఉంది, స్టైలిష్గా అనిపిస్తుంది. దీనికి చున్నీ లైట్ వెయిట్ షిఫాన్లో ఉంది మేడం. ప్యూర్ షిఫానా? ప్యూర్ షిఫాన్. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్లోనే లైట్ వెయిట్లో మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా 2 లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారనమాట. ఇది బాటమ్ మేడం. ఇది వచ్చేసి టోటల్ పైన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. కింద వచ్చేసరికి యాంకిల్ దగ్గర మనకి ఇట్లా 2 లైన్స్ ఇచ్చారు. కలర్ మాత్రం మనకి క్రీమ్ కలర్లో గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. షైనింగ్ ఉంది. దీని కాస్ట్ అండి 3990. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ బ్లాక్ కలర్లో స్టోన్ వర్క్ ఉంది మేడం. ఓకే, పైన మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ పైన దాని లోపల మనకి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఉన్నటువంటి డిజైన్ ఉన్న మెటీరియల్ తీసుకున్నారు. దాని లోపల నుంచి ఏంటంటే మనకి పైన నెట్టెడ్లో నుంచి ఆ డిజైన్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడంతా కూడా మనకి
ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అలాగే అక్కడక్కడ మనకి గోట్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. పైన ఎక్స్ట్రా అంటే ఇది వచ్చేసి మనకి హై నెక్ వస్తుందండి. ఈ హై నెక్ పైన కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ ఒక నెక్లెస్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ వర్క్ చేశారు. అది కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ మీద ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ మనకి అంబ్రిల్లా కట్ తీసుకున్నారు. టోటల్గా మనకి మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ సాఫ్ట్ నెట్ వచ్చింది. ప్లస్ చిన్న చిన్న కలీజ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది, ఎందుకంటే మనకి పైన మొత్తం కూడా ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ తీసుకున్నారు. దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్లో. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ షిమ్మర్ మెటీరియల్ టైప్లో వచ్చింది గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఇంకొకటి రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారనమాట. అంటే కింద మాత్రం మనకి దామన్ పార్ట్ చాలా సింపుల్గా ఇచ్చారు, ఓన్లీ బోర్డర్స్ మాత్రమే. బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు ఈ డ్రెస్? నెట్టెడ్లో చున్నీ ఉంది మేడం ఇది. ఓకే, సాఫ్ట్ నెట్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. బాటమ్ ఇది కాటన్లో ఉంది ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి కాటన్ సిల్క్ మెటీరియల్లో బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇటు అంటే ఈ బాటమ్ మీద మనకి ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదని టోటల్ బ్లాక్ కలర్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7,590 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ అయితే ఇది ప్యూర్ కాటన్లో ఉంది, ఇది చందేరి కాటన్. ఓకే, పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చందేరి మెటీరియల్లోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకు అలాగే వస్తుంది. నెక్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చేసి బేస్ దానిపైన గోల్డ్ కలర్తో ఒక సన్నటి క్రీపర్ని ఇచ్చారనమాట. ఇది ఒక హారం టైప్లో వచ్చింది. తర్వాత బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తోనే ఒక లేస్ లాగా వచ్చింది, గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట. ఇది 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి మనకి గోట్ వర్క్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ చందేరి మెటీరియల్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి ఏ డిజైన్ ఇవ్వలేదు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే దామన్ పార్ట్లో మనకి ఏంటి ఏ కలర్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ మనకి ఒక లేసెస్ని అటాచ్ చేశారనమాట 3 వేరియేషన్స్లో. కింద మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, అది కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తోనే మనకి ఒక లేస్ టైప్లో తీసుకున్నారు. మళ్ళీ కొంచెం మెటీరియల్ మనకి సేమ్ అంటే బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా వదిలేసి తర్వాత గోల్డ్ కలర్ రిబ్బన్ వర్క్తో ఒక లేస్ని ఇచ్చారు. బ్లాక్ చున్నీ. ఓకే, బ్లాక్ ఎందుకంటే మనకి నెక్ పార్ట్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి మనకి బ్లాక్ కలర్ చున్నీ ఇచ్చారు. ఇది రింకిల్ షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్. 2 సైడ్స్ అడ్జస్ట్లో మాత్రం మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. డ్రెస్లో అంతా కూడా మనకి డిజైన్లో గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. బాటమ్ కాటన్లో ఉంది మేడం ఇది. ఓకే, కాటన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కాంబినేషన్ అదే అంటే పూర్తిగా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో చున్నీ అండ్ బాటమ్ ఇచ్చారు. టోటల్ బ్లాక్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 3,490 రూపీస్. నెక్స్ట్ ఈ డ్రెస్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఎల్లో కలర్లో బీడ్స్ వర్క్ ప్యూర్ జార్జెట్ ఉంది మేడం ఇది కూడా. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. ఎల్లోకి పూర్తిగా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది ఏంటంటే డ్రెస్ ఏ కలర్ అయితే బేస్ కలర్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. దాని లోపల కూడా ఇట్లా క్రాస్ లైన్స్ చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ అలాగే వచ్చింది. అలాగే మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే హెవీగా కనిపించే విధంగా మొత్తం మనకి ఇదంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం హెవీ లుక్ ఉండే విధంగా పర్ల్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు స్లీవ్స్. దీనికి బ్లాక్ కలర్తో అలాగే షిమ్మర్ మెటీరియల్తో 2 లైన్స్ లాగా తీసుకున్నారు. ప్లస్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి చైన్ టైప్లో మనకి ఒక పర్ల్స్తో ఒక చిన్న చైన్ కూడా అటాచ్ చేశారు. సేమ్ ఇదే టైప్ ఆఫ్ వర్క్ మనకి ఇక్కడ నడుము దగ్గర ఏదైతే ఉంటుందో సేమ్ అక్కడ కూడా మనకి ఒక లైన్ని అటాచ్ చేశారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ప్లెయిన్, టోటల్గా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఒకటి బార్డర్ ఇచ్చారు, ఇంకొకటి బ్లాక్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్తో ఒక బార్డర్ ఇచ్చారనమాట. టోటల్గా చూసినట్లయితే ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్ వస్తుందండి, కొంచెం లాంగ్ లెంత్ ఉంది. దానికి ఏంటంటే కలర్ఫుల్గా ఉండే విధంగా కలర్స్ కాంబినేషన్ కూడా చక్కగా తీసుకున్నారు, చాయిస్ కూడా. దీని బాటమ్ అంచుని బాటమ్
ఇది కూడా ప్యూర్ లైట్ వెయిట్ షిఫాన్ లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. 4 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో నెక్లో అలాగే కింద దామన్ పార్ట్లో బ్లూ కలర్ యూస్ చేశారు కదా. దీనికి కూడా మనకి 4 సైడ్స్ సేమ్ బోర్డర్ వచ్చింది, చిన్న లైన్ లాగా ఇచ్చారనమాట బోర్డర్. ఇది వచ్చేసి మనకి టోటల్ ప్లెయిన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. అంటే మనకి 3 పీసెస్ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ కాంబినేషన్ లెగ్గిన్స్ వేసుకున్నట్లయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ అండి 4390 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది నెట్ లో ఉంది మేడం. ఇది పైన ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు మనకి, మొత్తం ఇట్లా ప్రిల్స్ టైప్లో ఇచ్చారనమాట పైన అంతా కూడా. ఇది మనం షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. పైన షోల్డర్ పార్ట్కి 2 సైడ్స్ కూడా 1 సైడ్ వచ్చేసి ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు. దీని లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్ అనేది జర్దోసి వర్క్ అండ్ బీడ్స్ వర్క్ వచ్చింది. సిల్వర్ కలర్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 1 సైడ్ మొత్తం అంతా కూడా క్రీపర్ పార్ట్ లాగా కింద వరకు కూడా మనకి నడుము కన్నా కింద వరకు వచ్చేటట్లు కట్ వర్క్ స్టైల్లో ఒక క్రీపర్ని డిజైన్ చేశారు. మధ్యలో అంతా మనకి ప్రిల్స్ టైప్లో ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో బెల్ట్ పార్ట్లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, సేమ్ మెటీరియల్. లోపలంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ వచ్చింది, వైట్ కలర్తో మనకి స్టోన్స్తో ఇచ్చారు. ఎందుకంటే 1 సైడ్ మనం చున్నీ వేసేస్తాం కాబట్టి ఇంకొక సైడ్ మొత్తం కనిపించే విధంగా ఇచ్చారనమాట. మొత్తం టోటల్ అంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్లో కలీజ్ వచ్చింది, ప్లస్ స్మూత్ నెట్ ఇచ్చారనమాట. కింద చూసినట్లయితే మనకి సాటిన్ మెటీరియల్ ఇచ్చారు. సాటిన్ మెటీరియల్ సేమ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి ఒక సింపుల్ బోర్డర్ని కూడా తీసుకున్నారు సిల్వర్ కలర్తో. ఇది చున్నీ నెట్ లో ఉంది. ఇది చున్నీ కూడా చున్నీ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇంతకుముందు మీకు దమన్ పార్ట్లో బోర్డర్ చూపించాను కదా సిల్వర్ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్తో, సేమ్ బోర్డర్ని ఇక్కడ అటాచ్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ అండి, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ వచ్చింది. టోటల్ ప్లెయిన్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ 6090 రూపీస్. నెక్స్ట్ డ్రెస్, నెక్స్ట్ ఇది నెట్ లో బ్లాక్ కలర్ ఉంది మేడం. ఇది నెట్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పైనంతా కూడా మనకి చికెన్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ వచ్చింది. అంటే నెటెడ్ మీద సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఎంబోజ్ లుక్తో థ్రెడ్ వర్క్ అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అదే ఇచ్చారు. మిడిల్ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి వీ నెక్ ఇచ్చారు. వీ నెక్లో అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే మళ్ళీ ఆ గ్రీన్కి అటాచ్ చేసుకుంటూ మనకి పింక్ కలర్ తీసుకుని పింక్ కలర్ 2 సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్. ఇది మనం నెక్ పార్ట్ చూస్తున్నాం. ఈ నెక్ పార్ట్ అనేది మనకి బెల్ట్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ గ్రీన్ ఏదైతే యూస్ చేశారో బెల్ట్ పార్ట్లో కూడా సేమ్ గ్రీన్ మెటీరియల్ యూస్ చేశారు, ఒక చిన్న బోర్డర్ లాగా. హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ చికెన్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఒక బోర్డర్ తీసుకున్నారు. రిస్ట్ దగ్గర కొంచెం లెంతీ ఉండేటట్లుగా డిజైన్ వచ్చింది. అడ్జస్ట్లో మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ అనేది మనకి ప్లెయిన్ కనిపించకుండా కొంచెం లెంత్ తక్కువ తీసుకున్నారండి. అది కూడా కలీజ్ టైప్లో వచ్చింది, నెటెడ్ మెటీరియల్ వచ్చింది, కొంచెమే వచ్చింది అనమాట. ఇంతకుముందు చూసిన డ్రెస్సెస్ కానీ కింద వరకు కూడా వచ్చి కింద మనకు కొంచెం బోర్డర్ ఇచ్చారు అంతే. ఇది అలా కాకుండా ఒక హాఫ్ పార్ట్ నుంచి టోటల్గా మనకి డిజైనర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో అలాగే పింక్ కలర్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్తో వర్క్ వచ్చింది. గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే షిమ్మర్తో మనకి బోర్డర్స్ ఇస్తూ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇంతకుముందు నేను మీకు రిస్ట్ దగ్గర చూపించాను కదా, సేమ్ అదే టైప్లో. కిందకు వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్. ఈ లైన్స్కి మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనకి డ్రెస్కి సేమ్ అదే కనిపించే విధంగా మనకి లైన్స్ లాగా కనిపించే విధంగా తీసుకున్నారు. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా బాగుంది, ఫ్యాన్సీ డిజైన్ మనకి. అంటే ఈ షోల్డర్ ఫిట్టింగ్కి వచ్చే విధంగా మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి నెక్ డిజైన్ ఇచ్చారు మొత్తం. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? చున్నీ అయితే నెట్ లో ఉంది, బ్లాక్ కలర్ నెటెడ్. ఓకే, మనం కావాలంటే పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ మనకి పింక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పింక్ కలర్ లెగ్గిన్స్ అండ్ పింక్ కలర్ చున్నీ ఏదైనా ఉన్నట్లయితే కూడా బాగుంటుంది. మొత్తం టోటల్ బ్లాక్ బాటమ్ ఇచ్చారండి, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఈ డ్రెస్ కాస్ట్ 6190 రూపీస్.
నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ ఇది పింక్ కాంబినేషన్లో మనకి నెటెడ్ మెటీరియల్ వచ్చింది. లోపల లైనింగ్ వచ్చేసి మనకి Designer lining. లేస్ ఇచ్చారండి. లేస్ లైనింగ్ ఇచ్చారు. నెటెడ్ మీద లేస్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. దాని తర్వాత లోపల ఇంకొక పెట్టికోట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి లోపల నుంచి మనకున్న డిజైన్ కనిపిస్తుంది. టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ కలీస్ తీసుకున్నారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్తో నెక్ డిజైనింగ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి నెక్ డిజైనింగ్ ఇచ్చేసి వైలెట్ కలర్ వెల్వెట్ మెటీరియల్, దానిపైన గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఇట్లా కట్ వర్క్ స్టైల్లో వచ్చిందనమాట 2 సైడ్స్ కూడా. తర్వాత నెక్ చూసినట్లయితే సేమ్ వైలెట్ కలర్కి మనకి పిటాయి వర్క్తో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి కలీ స్టైల్లో తీసుకుని రిస్ట్ దగ్గర ఫుల్ డిజైనర్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లోపల ఇన్నర్లో ఏదైతే డిజైన్ చేశారో మనకి లేస్ టైప్ ఆఫ్ వర్క్, ఆ వర్క్ని మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత పిటాయి వర్క్తో ఒక బోర్డర్ వచ్చింది. నెక్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. తర్వాత లోటస్ ఫ్లవర్స్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా నక్కీ ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో ఇచ్చారనమాట. రిస్ట్ దగ్గర కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది. 2 సైడ్స్ మనకి సేమ్. అలాగే పైన కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చారు, స్టోన్ వర్క్ ఇచ్చారు మనకి నెక్ పార్ట్లో. ఇదంతా కూడా మనకి పైన ప్లెయిన్ తీసుకున్నారు. లోపల వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది. దామన్ పార్ట్ చూసినట్లయితే హెవీ లుక్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ బోర్డర్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్తో కట్ వర్క్ స్టైల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకున్నారు. తర్వాత మనకి పిటాయి వర్క్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. చున్నీ అయితే నెటెడ్లో ఉంది మేడం. ఓకే, పింక్ కలర్ సేమ్ కలర్. combination. ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు. 2 మనకి సైడ్ బార్డర్. దామన్ పార్ట్లో ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ వచ్చింది. అలాగే కింద వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్తో వైలెట్ కలర్తో చిన్న బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. బాటమ్ Satin వచ్చేసి మనకి సాటిన్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 5290 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ ఉంది మేడం. ఓకే, నియాన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇది ప్యారెట్ గ్రీన్ అని చెప్పడానికి లేదు, లీఫ్ గ్రీన్ అని చెప్పడానికి లేదు, నియాన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దానిపైన మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్, కాటన్ థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. పైన పార్ట్ చూద్దాం మనం. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే డ్రెస్ అంతా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. హ్యాండ్స్కి కూడా ఒక చిన్న గోట్ వర్క్ వచ్చింది. తర్వాత బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది లెంత్ షార్ట్ లెంత్ తీసుకున్నారు. కరెక్ట్గా షార్ట్ లెంత్ తీసుకుని దీనిపైన అంతా కూడా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద వైట్ కలర్ కాంబినేషన్తో కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ కలీస్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇదేదైతే ఉందో దమన్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పై వరకు కూడా గ్రీన్ కలర్ మెటీరియల్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనకి ఫుల్ వర్క్ కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా స్టోన్ వర్క్ అట్లా ఇవ్వకుండా టోటల్గా ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ వేరే కలర్ కూడా ఎక్కడ యూస్ చేయలేదు, ఓన్లీ వైట్ కలర్ మాత్రమే. టోటల్ డ్రెస్లో వైట్ అండ్ గ్రీన్ మాత్రమే ఉంది. కింద పార్ట్ చూసినట్లయితే దమన్ పార్ట్ ఇక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ వైట్ తీసుకున్నారు. దాని కింద మనకి లేస్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఈ అన్ఈవెన్గా ఉండేటట్లు మనకి లేస్ వర్క్ వచ్చింది. కానీ డ్రెస్ మాత్రం కలర్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. చున్నీ ఇదా? ప్యూర్ జార్జెట్లో చున్నీ ఉంది మేడం. ఓకే, ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో స్మాల్ చున్నీ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ డ్రెస్ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. డ్రెస్లో మనకి కలర్ వచ్చేసి డిజైనింగ్ కలర్ మనకి వైట్ కదా, సేమ్ వైట్ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారనమాట ఇక్కడ 2 సైడ్స్ కూడా. ఇది వచ్చేసి మనకి చుడీ లెగ్స్ టైప్ తీసుకున్నారు. టోటల్ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 7590 రూపీస్. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది కాటన్లో ఉంది మేడం. ఇది కాటనా? ప్యూర్ కాటన్కి కింద ఫుల్ అంబ్రెల్లా కట్ ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్. దానిపైన డిజైనింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో ఇట్లా వీ షేప్ వచ్చేటట్లు తీసుకున్నారనమాట, స్క్వేర్ అండ్ వీ షేప్. దానిపైన మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి పైపింగ్ ఇచ్చారు. అలాగే థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇట్లా లట్కన్స్ యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ ఒక బాక్స్ టైప్లో ఇచ్చారు. మిగిలింది మొత్తం అంతా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది డ్రెస్. హ్యాండ్స్ చూసినట్లయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, దానికి ఫుల్ వర్క్ ఇచ్చారు. కింద మనకి దమన్ పార్ట్లో ఏ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఇచ్చారో హ్యాండ్స్కి ఫుల్ అదే వర్క్ ఇచ్చారనమాట. ప్లెయిన్ లీవ్స్తో ఇచ్చారు. ఇక్కడ రిస్ట్ దగ్గర చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, అటు ఇటు డిజైనర్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు.
ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలీజ్ టైప్లో. మనకి షోల్డర్ పార్ట్ నుంచి కూడా కలీజ్ స్టార్ట్ చేశారు, అది కూడా ఓన్లీ హాఫ్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన హాఫ్ పార్ట్ మాత్రం మొత్తం స్కర్ట్ బోర్డర్ టైప్లో హాఫ్ పార్ట్ కవర్ చేశారనమాట. బిగ్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో చైన్ స్టిచ్తో మొత్తం క్రీపర్ లాగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, డిజైనర్ బోర్డర్ ఒకటి, ఇట్లా ఆల్టర్నేట్గా మొత్తం ఇదంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ వైలెట్ కలర్తో చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మనకి పైన వైలెట్ కలర్ కాంబినేషన్తో మనం పైపింగ్ డిజైన్ చూసాం కదా, సేమ్ కలర్ కాంబినేషన్తో కింద మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి బ్లాక్ కలర్, అంటే మనకి బోర్డర్లో హెవీగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నారు. సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి చున్నీ వచ్చింది. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ షిఫాన్ మెటీరియల్, దానికి వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 2 లైన్స్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ మనకి ఇలాగే వస్తుంది. బాటమ్ వచ్చేసి టొమాటో రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, మొత్తం టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4090 రూపీస్. ఓకే సునీల్ గారు, శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉన్న డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యూర్ ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.